ట్రెడిషనల్‌గా ఉండే కోర్స్ కరిక్యులంలో ఎంతవరకు దీని తీవ్రతని గ్రహిస్తారని చెప్పి? అరే! మనం వెంటనే అప్‌గ్రేడ్ అవ్వకపోతే మన స్టూడెంట్స్ తర్వాత వాళ్ళకి ఇబ్బందవుతుందని. సో కంపల్సరీగా అప్గ్రేడ్ అవ్వాలండి. ట్రెడిషనల్ కోర్స్‌లో ఏఐని ఇంప్లిమెంట్ చేయాల్సింది. అది అవును. మాకు కూడా పెద్ద ఛాలెంజ్. అవును అంటే కదా! మేము ఎక్స్‌పెక్ట్ చేయలేం కదా! ఇంత ర్యాపిడ్ స్పీడ్‌తో చేంజ్ అవుతూ ఉంటది అని చెప్పి. అవునవునవును. యాహ్! ఫస్ట్ డేటా సైన్స్ వచ్చింది. డేటా సైన్స్ నుంచి ఏఐ వచ్చింది. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ వచ్చాయి. ఏఐ ఏజెంట్స్ అంటే అసలేంటండి? ఓ 5, 6 మెంబర్స్ చేసే వర్క్ అంతా కూడా ఏఐలో ఒక్కసారి ఆటోమేట్ చేస్తే అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవును. సో అక్కడ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ అవసరం ఉండదు అనమాట. రైట్. సో బేసిక్గా ఏఐ అంటేనేమో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని ట్రైన్ చేయాలి. అవును. ఓకే, ఒక్కసారి ట్రైన్ చేసిన తర్వాత అది రియల్ టైమ్ సినారియోస్ చూసి దానంతట అదే నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. అవును. అక్కడే ఏ ఏజెంట్స్ వచ్చేస్తాయి. సో మరి రాబోయే రోజుల్లో అంటే ఎలాంటి వాళ్ళకి ఏ జాబ్స్‌లో ఉండే వాళ్ళకి కొంచెం సవాల్ అవుతుంది, ఇది ఛాలెంజ్ అవుతుంది? సో బేసిక్గా రిసెప్షనిస్ట్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్, Correct. కెరీర్ స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవి ఉంటారు కదా, టెస్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు. టెస్టింగ్ జాబ్స్. సో ఇవన్నీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ క్వెషన్ మార్క్ ఉంది. అయిపోతుంది.